కొంతమందికి అర్థం కాదు. అదే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, ఎక్కడో తేడా పడుతున్నాం అని వెతుక్కోరు. పైగా దేవుని మీద సణిగే వాళ్ళు ఉన్నారు. సనగటం కాదు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో, ఎక్కడ హద్దులు దాటావో, ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని రాస్తుంది. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు. చిత్తం ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయాలి. పిచ్చి చేష్టాలు చేస్తే ఏమైంది? ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు? బాగా వాడు దిగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి, పద్ధతి అర్థం కావట్లేదు. కానీ అట్టట్ట కొడతాడు. దేవుడు ప్రేమగల్లోడు కాబట్టి తంతాడు. ప్రేమ లేని వాడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగని వదిలేస్తాడు. వదిలేసి ఊరేగనిచ్చి ఒక్కసారి పేజీ చించేస్తాడు. అప్పుడు పోతా పేడ వదిలే. అది కరెక్టా? కదిలితే మిదిలితే ఒక తన్ను